ఇంజనీరింగ్ అంటే మెకానికల్ ఈసీ అనేలా ఉండేది ఒకప్పటి పరిస్థితి. ఎవరైనా సిఎస్సి తీసుకుంటారా అంటే దానివల్ల ఏం యూజ్ అని పక్కన పెట్టేసేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. మెకానికల్ ఈసీల కంటే సిఎస్సికి డిమాండ్ పెరిగింది. ఐటీ బూమ్ ఇండియాని షేక్ చేసింది. వేల లక్షల మంది స్టూడెంట్స్ సిఎస్సితోనే భవిష్యత్ అని పరుగులు తీశారు. ప్రతిభావంతులుగా మారారు. టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ కొత్త కోర్సెస్ వస్తుంటాయి. ఇప్పుడు మరో కొత్త బూమ్ వచ్చింది, అదే ఏఐ. యాజ్ యూజువల్ అందరూ ఏఐని నమ్ముకున్నారు. కానీ ఫ్యూచర్లో మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఫుల్ డిమాండ్ ఉంటుందనేది గుర్తించి దానికి అనుగుణంగానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ని, ఫ్యాకల్టీని సిద్ధం చేసి స్టూడెంట్స్ ఫ్యూచర్ని ఉజ్వలంగా మార్చాలని ఆలోచిస్తున్న మొట్టమొదటి యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సుజిత. వ్యూయర్స్, మనం ఇప్పుడు ఉన్నాము గుజరాత్ రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీలో. మార్వాడి యూనివర్సిటీ అలాగే సుమన్ టీవీ రెండు సంయుక్తంగా కలిసి నెంబర్ ఆఫ్ వీడియోస్ మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి మనం చేశాము. సో మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు అవైలబుల్ ఉంటాయి, మార్వాడి యూనివర్సిటీలోని స్టూడెంట్స్ చదువుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎంత బ్రైట్గా ఉంటుంది, ఈ యూనివర్సిటీ ఎటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ సిరీస్ వైజ్గా అంటూ చేసుకుంటూ వచ్చాం. సో జనరల్లీ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ అనగానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనకు గుర్తుకొస్తారు. ఇంజనీరింగ్ అనగానే మన రెండు తెలుగు స్టేట్స్ గుర్తుకొస్తాయి. ఎందుకనంటే దాదాపుగా 2024లోనే 3000 మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. సో అంతమంది తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు అని అంటేనే మార్వాడి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒకప్పుడు ఇంజనీరింగ్ అని అనగానే మోస్ట్లీ ఎక్కువ మంది అబ్బాయిలు అయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్కువగా తీసుకునేవారు. సో మిగతా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి, సో ఈసీ ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే వాటికి ఎక్కువ డిమాండ్ కూడా ఉండేదన్నమాట. సో ఎవరైనా సిఎస్సి తీసుకుంటారా అని అంటే అబ్బా ఆ డబ్బా ముందు కూర్చొని మేమేం చేయాలి, అసలు సిఎస్సి తీసుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కడున్నాయి అని ఆలోచించేవారు. ఎందుకనంటే అప్పుడు సాఫ్ట్వేర్ అనేది అంత ఎక్కువగా బూమ్ లేదు కాబట్టి. సో ఒక 10 సంవత్సరాల తర్వాత మొత్తం బొమ్మంతా తిరగబడిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరైనా ఇంజనీరింగ్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకుంటారో అని అనగానే సిఎస్సి తీసుకుంటాం, యాజ్ యూజువల్ అందరూ కూడా సేమ్ సిఎస్సి తీసుకుంటాం అని చెప్తున్నారు. ఎందుకనంటే ప్రజెంట్ ఏ రాజ్యం ఏలుతుంది, సో మొత్తం ప్రపంచమంతా కూడా ఏ రాజ్యం అయిపోతుంది కాబట్టి సో ఎవరిని కదిలించినా కూడా సో నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా మంచి భూమి ఉండేది సిఎస్సికే కాబట్టి సిఎస్సి తీసుకుంటామని చెప్తున్నారు. బట్ వేరాజ్ ఈరోజు నేను చెప్పబోయే ఈ బ్రాంచ్ ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ప్రస్తుతం కొంచెం డల్గా ఉన్నప్పటికీ కూడా సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో నెక్స్ట్ ఫర్దర్గా ఆ 4 years అయిపోయేటప్పటికల్లా వాళ్ళే రాజులు అవుతారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళే హాట్ కేక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏంటి, ఎలాంటి టెక్నాలజీస్ ఇందులో వస్తున్నాయి, ఇది తీసుకోవటం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా మార్వాడి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హెచ్ఓడిని అడిగి మనం తెలుసుకుందాము. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా? హలో సార్, హౌ ఆర్ యూ? యా, మీకోసమే వస్తున్నాను సార్. క్యాబిన్లో చూస్తే మీరు క్యాబిన్లో కనిపించలేదు. సో మనం మార్వాడి యూనివర్సిటీ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో భాగంగా ఇవాళ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను సార్. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారో వాళ్ళని కల్పిస్తే ఆ హెచ్ఓడిని కల్పిస్తే తప్పకుండా అంటే ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి మేమే ఒక స్టూడియో సెటప్ని క్యాంపస్లో చేసాం. ఓ దట్స్ గ్రేట్. హెచ్ఓడి గారిని ఇక్కడికే పిలిపిద్దాం. ఓకే, సో విల్ డిస్కస్ ఆన్ ఇట్. అదే మాకు ఇంకా ఈజీ అయిపోతుంది. యా చలో. ఇది కొత్తగా మేము డిజైన్ చేసిన స్టూడియో అనమాట. సో లైవ్ క్లాసెస్ కావచ్చు, లేదంటే పిల్లలు వాళ్ళు ఏదన్నా రీల్స్ కానీ ఇట్లా వీడియోస్ కానీ అంటే వాళ్ళ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి. సో గ్రీన్ మ్యాట్ ఉంటుంది ఇటు యూనో. సో
చాలా పెద్ద సెటప్ చేశారు. ఆల్మోస్ట్ స్టూడియోస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ మా స్టూడియోలో ఉంటాయి. ఫిల్మ్స్ లైట్స్ కానీ సెటప్స్ కానీ నిజంగా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సార్. ప్రతిదానికి మాకు డిపార్ట్మెంట్ ఉంటుంది. సో డిపార్ట్మెంట్ దే టుక్ సో మచ్ ఆఫ్ కేర్ అనమాట. లైట్స్ సెలెక్షన్ దగ్గర నుంచి, కెమెరా సెలెక్షన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా మాకు కావాల్సినవి క్యాంపస్లోనే మేము షూట్ చేసుకోవచ్చు అనమాట. మరి సార్, మార్వాడి యూనివర్సిటీ అంటేనే మహేంద్ర నాయుడు గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి ఈ మార్వాడి యూనివర్సిటీ గురించి తెలియజెప్పిందే మీరని చెప్పుకోవచ్చు. సో ఎన్నో ఛానల్స్లో కూర్చొని మీరు ఈ మార్వాడి యూనివర్సిటీ గురించి ప్రతి పిన్ టు పిన్ పాయింట్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థులు కానివ్వండి, సో వ్యూవర్స్ కానివ్వండి, అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చారు. ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మీరు చేస్తూ వస్తున్నారు కదా, ఇందులోని ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే మార్వాడి యూనివర్సిటీ యాక్చువల్గా ఇండియా కన్నా అబ్రాడ్లో బాగా ఫెమిలియర్. దాదాపుగా 60 కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే, అంటే మార్వాడి మేనేజ్మెంట్ ఫస్ట్ ఏ రకంగా చూసిందంటే గుజరాతీ పిల్లలు అట్ ద సేమ్ టైం అబ్రాడ్ పిల్లలు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యారు. సో దాంట్లో ఫస్ట్ సక్సెస్ ఆ రకంగానే చూస్తున్నాం. ఓకే. ఆ తర్వాత ఏమనిపించిందంటే ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ పిల్లలు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని. సో అట్లా ఎప్పుడైతే ఇండియా వైడ్గా చూస్తున్నామో తెలుగు రాష్ట్రాల్లో ఎంత బజ్ ఉందో ఆ బజ్ ప్రతి ఒక్క స్టేట్లో ఉంది ఇండియాలో. దట్స్ గ్రేట్. దట్టు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే ఈ ఇయర్ స్టార్టింగ్లో మేము ఏం ప్లాన్ చేసామంటే పిల్లలకి ఇంకా డెప్త్గా చెప్పాలి, ప్రతి డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి, ప్రతి ఫెసిలిటీ గురించి చెప్పాలి, ప్రతి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ గురించి చెప్పాలి, ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలి. సో ఆ రకంగా జనవరి నుంచి స్టార్ట్ చేసాం ఎపిసోడ్స్. దాదాపుగా ఈ సంవత్సరం ఒక 60 నుంచి 70 ఎపిసోడ్స్ ప్లాన్ చేసాం. ఒక 60 వరకు రిలీజ్ చేసాం ఆల్రెడీ. సో ప్రతి పాయింట్ గురించి చర్చించాం. సో ఏదో రకంగా ప్రతి తెలుగు స్టూడెంట్ ఈ ఎపిసోడ్స్ని చూస్తున్నాడు. కొంతమంది అన్నీ చూస్తున్నారు, కొంతమంది ఒక 30 చూస్తున్నారు, కొంతమంది ఒక 20, ఎవరికి ఏది కావాలో కొన్ని అది చూస్తారు. రైట్. ఆ రకంగా చూస్తే కొన్ని క్రోర్స్లోకి వ్యూస్ అనేవి ఛానల్స్ త్రూ వెళ్ళాయన్నమాట. సో మార్వాడి గురించి రోజున గట్టిగా చెప్పాల్సిన పనేం లేదు. సో మాకన్నా ఎక్కువ స్టూడెంట్స్ పేరెంట్స్ మాకన్నా ఎక్కువగా చెప్పగలుగుతారు. సో వచ్చిన ప్రతి పేరెంట్ అంటాడు నేను సో అండ్ సో టీవీలో చూశాను సార్, సో అండ్ సో వీడియో చూశాను, రైట్. ఈ రకంగా బ్రాండింగ్ అనేది ప్రతి ఇంటికి చేరిపోయింది. సౌత్లో ఉన్న ఫేమస్ యూనివర్సిటీ పేర్లు తెలియదేమో కానీ మార్వాడి యూనివర్సిటీ పేరు తెలియని స్టూడెంట్ అంటూ లేడు. సో అదే రకంగా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పున్నాను, అడ్మిషన్స్ పరంగా కూడా మాకు అదే రేంజ్లో ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ 100-200 అడ్మిషన్ చేసే పరిస్థితిలో లేకపోతే ప్రస్తుతం మావి 2500 అడ్మిషన్స్ అయిపోయాయి. ఇంకొక 15-20 రోజుల్లో అడ్మిషన్స్ కూడా క్లోజ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. సో మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. సో మేము ఏమనుకున్నామో ఆ రకంగా తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ పిల్లల నుంచి పేరెంట్స్ నుంచి ఆ రకమైన రెస్పాన్స్ మాకు వచ్చింది. సో వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ దట్. మేము చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్. రైట్. సో ప్రయత్నం చేయటం ఒక వంతు, సో వాళ్ళు కూడా స్వాగతించడం అనేది ఇంకొక వంతు అని చెప్పుకోవాలి. అంటే మార్వాడి యూనివర్సిటీ చేసేది చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ పరంగా వీఆర్ వెరీ స్ట్రాంగ్. సో మార్వాడి ఎందుకు అంత గొప్పగా మాట్లాడతారంటే మా ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, రైట్. యూనో మేము చేసే ప్రతి ఒక్క ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మార్వాడి యూనివర్సిటీ అనగానే అంటే కొన్ని టీవీలో చూస్తుంటే సిగ్గనిపిస్తుంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడ లేని అబద్ధాలు చెప్తున్నారు కాలేజెస్ గురించి, ఎక్కడ లేని రాంగ్ ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ చేస్తున్నారు పిల్లల్ని. సో పిల్లలకి నేను చెప్పేది ఏంటి అంటే అక్కడ చదువుతున్న సీనియర్ పిల్లల్ని అడగండి, యూనివర్సిటీ ఎలా ఉందో తెలుసుకోండి. అప్పుడు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోకుండా టీవీలో ఎవరో చెప్పారు కదా అని చెప్పి మీరు కనుక ఆ రాంగ్ డెసిషన్స్ వైపు వెళ్తే, ఆ ఇన్స్టిట్యూషన్స్ వైపు వెళ్తే ఎండ్ ఆఫ్ ద డే మీరే బాధపడతారు. సో డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అక్కడ చదువుతున్న సీనియర్ పిల్లలతో మాట్లాడండి, అక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడండి, అప్పుడు డెసిషన్ తీసుకోండి. డెఫినెట్లీ అప్పుడు మీరు రైట్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నాకు గ్రేట్ థింగ్ అనిపించింది విషయం ఏంటి అని అంటే
సో అంత దూరం నుంచి కూడా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఫిజికల్గా వాళ్ళని చూపించి, సో ఇక్కడ అసలు మనం చెప్పింది కరెక్టా కాదా అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోండి అని అంతమందిని ఇక్కడ తీసుకురావడం అంటే అది ఎంత కష్టమైన పని చెప్పండి. ప్రతి సండే గత 2 నెలల నుంచి యావరేజ్గా 4 నుంచి 500 మంది పిల్లలు కాలేజ్ విజిట్కి వస్తున్నారు అనమాట. ఇక్కడికి వస్తున్నారు, కాలేజీని చూస్తున్నారు. ఒక 200 మంది పేరెంట్స్, ఒక 200 మంది స్టూడెంట్స్ అలా వచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తున్నారు. క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, హ్యాపీగా, చాలా హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్తున్నారు. దూరం అనేది ట్రైన్లో కూర్చున్నప్పుడు అర్థమవుతుంది. క్యాంపస్కి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి వెనక్కి వెళ్తున్నారు. సో ఎందుకంటే దూరం అనేది డెఫినెట్లీగా ఉంది, బట్ ప్రతిరోజు జర్నీ చేయాల్సిన పని లేదు కదా. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చేస్తారు. సో దానివల్ల అది పెద్ద ఇష్యూ కాదు. 2 ఎప్పుడైనా అర్జెంటు అనుకుంటే ఫ్లైట్స్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. అర్జెంట్ అనుకుంటే గంటన్నరలో హైదరాబాద్లో ఉంటారు. సో ఆ రకంగా థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్. సార్ ఇవాళ ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్లో భాగంగా పర్టికులర్గా నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందామని వచ్చాను సార్. సో ఈ డిపార్ట్మెంట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. మనం చూస్తే మానవ మనుగడ, మనం సర్కిల్ చూస్తే మనకి ఇంతకుముందు ఈ ప్రపంచం లేదా ఈ మానవ జాతి మూవ్ అవుతున్న దానికి లాస్ట్ ఒక 100 ఇయర్స్లో జరిగిన చేంజెస్, 150 ఇయర్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్, ఒక లాస్ట్ 150 సంవత్సరాల్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది రైట్ను మానవ జీవితాలు. అంటే ఒకప్పుడు బోల్డ్ ఎంత టైం ఉండేది ప్రతి వాళ్ళ దగ్గర. ఈ రోజున ఎవరి దగ్గర టైం లేదు. ఎందుకంటే 1 పవర్ వల్ల, 2 మెషిన్ వల్ల. ఈ 2 వేగాన్ని పెంచాయి. అంటే ఒకప్పుడు నేను ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఆ 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి నాకు కనీసం లేదంటే ఒక గంటన్నర పట్టేది. ఈ రోజున నా దగ్గర మోటార్ సైకిల్ ఉంటే అదే ప్లేస్కి నేను 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాను. బోల్డ్ అంత టైం, అంటే స్పీడ్ పెరిగింది 2 వచ్చిన తర్వాత. సో మీరు అడిగినట్టుగా ఎలక్ట్రికల్ డెఫినెట్లీ ఒక మంచి బ్రాంచ్, కోర్ బ్రాంచెస్లో ఒకటి. సో ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది, మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. డెఫినెట్లీగా చాలా బాగా ఉండబోతుంది ఈ సెక్టర్లో వచ్చే పిల్లలకి. రైట్, అంటే ఇక్కడ కొంతమంది రాంగ్గా ఎక్కడ అర్థం చేసుకుంటారంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఇంజనీర్స్ డిమాండ్ ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఉంది. బట్ మీరు చదువుతున్న ఇన్స్టిట్యూషన్ ఏంటి, వాళ్ళ దగ్గర ఇండస్ట్రీకి సరిపోయే విధంగా మిమ్మల్ని తయారు చేసి పంపిస్తున్నారా లేదా అనేదే పాయింట్. సో అటువంటి ఇన్స్టిట్యూషన్లు చదివిన పిల్లలకి ప్లేస్మెంట్ రావట్లేదు. అదే మా దగ్గర చదువుతున్న పిల్లలు మంచి ప్లేస్మెంట్తో బయటకు వెళ్తున్నారు. సో ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా మేము వాళ్ళని తయారు చేసి పంపిస్తాం. సో ఎవరైతే ఎలక్ట్రికల్ వైపు ఇంట్రెస్టింగ్గా ఉంటారో వాళ్ళు కళ్ళు మూసుకొని మార్వాడి యూనివర్సిటీకి రావచ్చు. సో మీరు ఒక పని చేయండి మ్యామ్, మా ఎలక్ట్రికల్ హెచ్ఓడి ఆయనతో ఒకసారి మీరు కొద్దిసేపు ఆ రిలేటెడ్ మచ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలుగు ప్రేక్షకులకు కానీ దాన్ని అందించగలిగితే మీ ప్రయత్నం బాగుంటుంది. డెఫినెట్గా సార్, మీరు హెచ్ఓడిని నాకు పరిచయం చేయండి. డెఫినెట్గా అతని నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. డెఫినెట్లీ మ్యామ్, నేను పంపిస్తాను. సార్ని ఇంటర్వ్యూ చేయండి, ఆ పాయింట్స్ ఏదో మన తెలుగు ప్రేక్షకులు చెప్పండి. షూర్. సో వ్యూవర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి హెచ్ఓడి నిశాంత్ కుటారి గారిని మనకి ఇంట్రడ్యూస్ చేశారు మహేంద్ర నాయుడు గారు. సో సార్ని అడిగి ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆయన్ని అడిగి మీకు తెలియజేస్తాను అనమాట. సో సార్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునే ముందు నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, సో చాలామంది ఇప్పుడు సిఎస్సికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే డిమాండ్ పెరిగిపోతుంది, ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడు ఎక్కువ మంది మీరే అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, సో కోర్స్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎందుకనంటే సో ఫ్రెషర్స్ని తీసుకోవడం కూడా కష్టమైపోతుంది, జాబ్ ఆపర్చునిటీస్ అనేది తక్కువగా ఉంటున్నాయి. సో అలా మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉండదలుచుకుంటున్నారా, లేదనంటే మీ కోర్స్ ఫినిష్ అయిపోయిన వెంటనే జాబ్ని మీ చేతిలో పట్టుకొని బయటికి రావాలనుకుంటున్నారా? సో అలా అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్లోని ఎంత డిమాండ్ ఉండబోయే కోర్స్ అనేది మీకే అర్థమవుతుంది. హలో సార్. హలో మ్యామ్, నమస్తే. సార్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో మాకు తెలియజేస్తారా? Okay ma'am, so as we know that there are different form of energies that we require to be used in our day-to-day life, like mechanical energy, heat energy, that is thermal energy, electrical energy, chemical energy. There are so many different forms of energies. However,
electrical energy is the only form of energy which can be transmitted from one place to other place, which is a very long distance, and that is too in very bulk amount. Like for example, if I call you that I need a heat 300 kilometer far away from this place which is available right now, it is not possible to transfer the heat energy from this place to the other place. So it is with all other form of energy except the electrical energy, and that is where the electrical engineering plays a very important role. Where so if we talk in overall, electrical engineering deals with the conversion of any other form of energy first into electrical energy, that is what we call power stations. Then we transmit that energy to the remote place where it is required, so that is a transmission sector. And once it is available at the place where it is required, we again convert electrical energy into other form of energy like light, heat, whatever other form we require, rotation, like, and that is what we call utilization. So the electrical engineering is mainly about the power generation, transmission and distribution, along with many other applications. సో నిశాంత్ కుటారి గారు చెప్పినట్టుగా సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి అని అంటే చాలా సింపుల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లోని మనకు ఉంటుంది. సో పవర్ ఎనర్జీ కావచ్చు, థర్మల్ ఎనర్జీ కావచ్చు, సో ఇట్లా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. సో కేవలం ఎలక్ట్రికల్ ఎనర్జీని మాత్రమే మనము ఒక ప్లేస్ నుంచి ఎంత దూరమైనా ఇంకొక ప్లేస్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది, పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నారనమాట. సార్ మరి తెలుగు స్టేట్స్లో అక్కడ అంటే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, కొన్ని స్టేట్స్లో మనం చూసినట్లయితే ట్రిపుల్ఈగా పిలుస్తారు. అండ్ వెరాజ్ ఇక్కడ వచ్చేటప్పుడు మీకు ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా చెప్తున్నారు. ఏంటి డిఫరెన్స్ దీనికి? Basically, ma'am, there is no significant difference between electrical and triple E. In Gujarat, it is just a difference in nomenclature, you can say, of the degree awarded. In electrical engineering also we have subjects of electronics. We have analog electronics, digital electronics, power electronics. So all these subjects that are in triple E are also covered in electrical engineering here. So no major difference I can say between electrical and triple E. ఓకే, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది ఇందులో. Yes, ma'am. Electronics is also part of electrical engineering syllabus. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే మనం ట్రిపుల్ అనే ఏదైతే చెప్తున్నామో అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో రెండింటికి డిఫరెన్స్ అయితే ఏమి లేదు. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో చాలామంది అని అనుకుంటూ ఉంటారు, సో ట్రిపుల్ కాదు ఇది ఈ అని అనుకుంటూ ఉంటారు కదా. సో రెండింటికి డిఫరెన్స్ అయితే ఏం లేదంట. సార్ మార్వాడి యూనివర్సిటీ కరికులం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందన్న విషయం మాకు తెలిసిందే. సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు ఇందులో? Yes, ma'am. The teaching scheme of electrical engineering at Marwadi University, it covers the core courses, which are the very important courses for electrical engineering. Apart from the core courses, we offer elective courses starting from semester 5. So for elective courses, students have choice to select any of the 4 elective tracks. Like we offer elective courses in renewable energy, electric vehicle technology, power system and power electronics. So during the graduation, starting from 5th semester, student will learn 4 subjects on specific the interest of the student. And apart from elective courses, starting from semester 2 to semester 6, we offer skill courses which are offered in the hands-on mode. So it is mostly based on the experiments performed in laboratory and the field work. And the skill courses are generally designed to meet the need of the industries. And skill courses includes AutoCAD for electrical engineers, PCB design and manufacturing, PLC automation, rooftop grid solar engineer, and Internet of Things. So which particularly the purpose of the courses is to inculcate the skill required by the industry in the students. సార్ ఇప్పుడు మనకి పవర్ జనరేషన్ అవ్వడం అనేది మనకి కోల్ నుంచి అలాగే వాటర్ నుంచి జరుగుతుంది. సో ఇదంతా కూడా లిమిటెడ్ సోర్స్ కదా. సో నెక్స్ట్ అంతా కూడా ఈవీ పైన అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ పైన దీని మీద డిస్కషన్ అంతా కూడా నడుస్తూ ఉంది కదా. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? Okay, ma'am. So as you said about the transformation of electrical engineering sector nowadays. So if I just go a little bit into statistics, recently India is the 4th largest economy in the world and also considered as the fastest growing economy in the world currently. And the growth in economy is mainly because of in India it is service sector.
And the backbone of any industry in India, in any sector, whether you take public or private sector, it is the energy. So currently India's total power generation capacity is around 472 gigawatt, and the projection by 2030 is to increase it to 777 gigawatt. So you can imagine the whatever power generation capacity we have till now for so many years, in the next 5 years we are going to increase by 60%. And moreover, in that, out of 777 gigawatt, it is projected that 500 gigawatt generation we want to do with the renewables only. So you can imagine the growth of a renewable sector in the next 5 years, that is with the wind generation, solar generation and other forms of renewable energy. Same way in electrical vehicle sector, if we see, by 2030 the projection for the Indian market is that we want almost 30% penetration of electric vehicle on the road. That includes around 80% penetration in two wheelers and three wheelers, and around 30% in the car. So the next big thing is also the electrical vehicle technology. At Marwadi University, to prepare students in the future sector, we offer skill courses. I have already said that rooftop solar grid engineer, and same way we have designed the elective courses where students will specifically study 4 courses on either renewable energy or on electric vehicle. So they will have all necessary skills that is required to be industry ready in either renewable or EV sector. సో నిశాంత్ కుటారి గారు చెప్పినట్టు ఏ దేశమైనా పవర్ లేకుండా పవర్ఫుల్ కాలేదని చెప్పుకోవచ్చు. సో దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే మెయిన్ కావాల్సింది సో ఎలక్ట్రిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎస్, నిజంగా అది కరెక్టే. సో ఇదంతా ఎలక్ట్రిక్ లేకపోతే మనం ముందుకు వెళ్ళడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా చాలా ముందు చూపులో ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పవర్ కన్నా ఇంకా 60% పవర్ జనరేషన్ చేయటానికి సంకల్పించుకునుంది. సో దానికి తగ్గట్టుగానే, అంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో అదే కరికులంని డిజైన్ చేసి స్టూడెంట్స్కి అందించడం అనేది జరుగుతుంది. రైట్ సార్, నవేడేస్ స్టూడెంట్స్ని మనం చూస్తే సో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. సో దట్ వాళ్ళు అసలు జాబ్స్ కూడా కొట్టలేకపోతున్నారు. సో ఈ విషయంలో మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది, ఎలా ప్రోత్సహిస్తుంది ఇంటర్న్షిప్స్ అవి? Yes, ma'am. Definitely, internship plays an important role for student to understand the bridge between academia and industry. So, in electrical engineering department at Marwadi University, at the end of 6th semester, we have compulsory internship. So, once the students appears in the 6th semester exam, final exams, we place students for mandatory 2-week internship at the industries. And for that, we have a very good industry setup. We have very good connection with the industries. If any student is willing to take internship at a particular industry of his choice, we allow them. Otherwise, if student has no contact with the industries, in that case, from the department, we arrange the internship, and it is mandatory for all the students to undergo that 15 days internship before starting the final year. And also in the 8th semester, we have full-time project. There are no theory subjects to study. So in that also, if any student is willing to take away the projects that is defined by industry, we allow them to go to industry for 3 months. And many of students, they opt for industrial projects, and they complete their projects, and the benefit in that case, that is mostly the student is absorbed by the same industry because he has already worked for 3 to 4 months during the project. So in this way, we ensure that a student at electrical engineering department at Marwadi University is industry ready. సార్, మార్వాడి యూనివర్సిటీలో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఎక్కువగా ఉంటాయని వింటూ ఉంటాము. సో మీ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి వల్ల సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని స్టూడెంట్స్కి కూడా పే చేస్తారా ఇండస్ట్రీస్? Yes, ma'am. When students go for 15 to 20 days internship after the end of 6th semester, it is not paid internship. It is just internship, you can say. In the 8th semester, when students carry out their project in the industry as a part of IDP, in that case, students are getting around 15 to 20,000 per month for the 3 to 4 months during the internship.
సార్ ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా బాగుంది. సో మీరు చెప్పిందంతా కూడా కరెక్ట్‌గా అని అనిపిస్తుంది. బట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి? Yes, ma'am. The energy sector is going through the huge transformation, as we already discussed. So there will be a bright future scope in renewable energy sector, because as of now we are not even using 10% of projected targets in the sector. So renewable energy is one of the very key sector where the number of jobs will be available in the next few years. Same way, if we talk about the transportation, we are not yet having 2 to 5% of total vehicles as electric vehicles, which we are going to which we are targeting to be 30% in the next 5 years. So another major area where the opportunities lies for electrical engineers. Apart from that, automation is one of the very booming sector nowadays. Industrial automation as well as home automation, where the electrical engineer is the best fit for the role, as well as IoT. Nowadays, it is a buzzword, Internet of Things. If you have seen, everything we want to control with our mobile and gadgets. So that is also, I'll tell you, it is a part of electrical engineering only. So these are the major areas where in the upcoming years huge demand for electrical engineers will be there. Also entrepreneurship. If a person is looking for setting up his own companies, then as the sector grows, the job opportunities and the entrepreneurship opportunities also equally available. So definitely the prospectus for electrical engineering students in the upcoming years is very good. Also, if we see, for the past few years, the demand and supply ratio is very much unbalanced. The requirement of electrical engineers in the industries is not met by the student intake that are available in the universities. And due to this, if I tell you, for the last 2 years, all our students who were interested for placements, they already secured job. Even few students have more than one, they have multiple offers, 2 to 3 offers, and it is their choice to choose the company now. So the scenario in the upcoming years will be even more interesting for electrical engineering students. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కరెంట్ అనేది కొన్ని సిటీస్‌లో మాత్రమే మనం చూసేవాళ్ళం. తర్వాత దాన్ని 20th సెంచరీ వచ్చే వరకు కూడా దేశవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళటానికి ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అందుకే వాళ్ళకి అంత డిమాండ్ ఎక్కువగా ఉండింది. సో 20వ సెంచరీ వచ్చే వరకు వాళ్ళకి డిమాండ్ చాలా బాగా ఉంది. ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కరెంట్ సప్లై అనేది బాగా పెరిగిందో, ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిమాండ్ అనేది కొంచెం తగ్గుతూ అలా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందని కూడా సార్ చెప్తున్నారు. సో ఒక వ్యక్తికి 2, 3 జాబ్‌లు వచ్చే అవకాశం కూడా ఇన్ ఫ్యూచర్‌లో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సార్ దేశవ్యాప్తంగా ఏ సెక్టర్‌లో చూసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అలాగే మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇవి మేజర్ పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో వీటి పాత్ర ఏంటి? Definitely, ma'am. AI is also equally applicable to electrical engineering. In electrical engineering, we utilize AI ML techniques for planning, designing, schedule maintenance, and fault diagnosis, optimization. So I think you can cover any electrical area where equally AI ML application is already there. Also, our students are learning the programming required for AI ML, and they are applying in their final year project for the results. So definitely AI ML is also equally considered in the electrical engineering field nowadays. సార్ కొంచెం ఎగ్జాంపుల్స్ తోటి ఏమైనా చెప్తారా? సో దట్ స్టూడెంట్ కూడా అర్థమవుతుంది కదా. Okay. For example, if I have a generation plant where I have different generation like wind generation, I have a solar generation, I have another conventional generation, and I want to run these generators most economical way so that I can have the best profit out of it. So for that, what I will do, I'll definitely take the help of the AI ML algorithms, wherein I will fit data into the algorithm, and I will ask algorithm to give me the best possible operation coordination among the generators, so that I will have the most economical generation, and that will enhance the profit. Other way, for example, if I am having a motor, for example, or any equipment, and I want to assess the condition, that is what we call condition monitoring. So if I want to assess the health of the equipment, I want to see whether there is a fault or not,
what is the probability of the fault. So definitely AI ML application is whatever data we collect from the machines like voltage, current and other parameters that we feed to the algorithms, and based on the algorithm results we can find out the health assessment of the machines. And there are so many areas, I can say in all areas mostly now we are applying AI ML techniques. సో యూఎస్ చూస్తున్నారు కదా సార్ చెప్పినట్లుగా, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మార్వాడి యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో స్టూడెంట్స్ ఏఎంఎల్ కూడా యూస్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ని యూస్ చేస్తున్నారు, అంతే ఇంపాక్ట్గా కూడా వాళ్ళు పనిచేస్తుంది. సో ఏ రకంగా పనిచేస్తుందని కూడా సార్ వివరించారు మనకి. సార్ మార్వాడి యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థులు ఎలాంటి జాబ్స్ని పొందే అవకాశాలు ఉన్నాయి? Ma'am, if we talk about the job opportunity, I'll start with the very prestigious job that electrical engineering students can get is through the PSU, public sector units like ONGC, IOCL, Rail Vikas Nikam Limited. So that is the, however it is under the central government authority, but electrical engineering students have the major opportunities in PSUs compared to the other branches of the engineering. Then there are state government industries, you can say power plants, transmission line, distribution sector. So there is equal opportunity for students in government jobs in the state territory, you can say. In private sector, all the manufacturing, processing industries, if you take any industry which requires electrical energy, there you require electrical engineers for maintenance, operation, coordination, planning, for everything. You take refineries like Reliance Industries, SR Industries or any other which requires a large number of electrical engineers. Other than that, any small scale industries you take, that also requires electrical engineer, because ultimately you have to deal with the machines for your production, operations, everything, and that is maintenance and the operation of these machines are generally carried out by electrical engineers. Other than that, any student can start the consultancy. Nowadays you can say the energy audit, a very important point for any industries, that how can they save the power so that their total energy billing cost will reduce. So that is one of the major area where consultancy can be carried out. And entrepreneurship, as I have said, any students having any idea like panel designing, panel manufacturing, you can say solar power plant design using AutoCAD for any industrial electrification. These are the sectors where student can enter as an entrepreneur. సో యూఎస్ చూస్తున్నారు కదా, సో వీళ్ళకి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో కానివ్వండి, లార్జ్ స్కేల్, స్మాల్ స్కేల్, వీటన్నిటిలో కూడా దొరికే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, సో ఎవరైనా కూడా వాళ్ళ ఓన్గా ఒక వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా కూడా సో ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మా స్టూడెంట్స్కి, మా వ్యూవర్స్కి అందరికీ కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. My pleasure. సో యూఎస్ ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, సో మీరు చాలా బ్రైట్ స్టూడెంట్, సో మీకు పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది, కాంపిటీషన్ని తట్టుకొని ముందుకు వెళ్ళగలము అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా మీరు మంచి బ్రాంచ్ సిఎస్సి లాంటి బ్రాంచెస్ తీసుకోండి, పర్వాలేదు. కానీ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, సో 10th ఇంటర్ మార్క్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో యావరేజ్గా ఉన్నాయి అని అనిపించేటప్పుడు మాత్రం అలాంటి సిఎస్సి లాంటి బ్రాంచెస్ తీసుకున్నట్లయితే సో ఫ్యూచర్లో సెటిల్ అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. అలాంటి స్టూడెంట్స్ మాత్రం అటువంటి తప్పు చేయకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేలాంటి ఇటువంటి బ్రాంచెస్ కనుక తీసుకున్నట్లయితే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా తొందరగా కెరియర్లో సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చాయి. సో ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. ఇది మార్వాడి యూనివర్సిటీ డైరెక్ట్ నెంబర్స్. సో డైరెక్ట్గా మీరు అడ్మిషన్ కోసం అని ఇక్కడి వరకు రావాల్సిన నెసిటీ కూడా లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మార్వాడి యూనివర్సిటీకి 30 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అడ్మిషన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.